చిన్నప్పుడు అమ్మ నాన్న చేతుల్లో చాలామంది తన్నులు తినే ఉంటారు. కాకపోతే నేనైతే అమ్మ నాన్న చేతుల్లో తన్నులు తినలేదు గానీ, అమ్మమ్మ చేతిలో అయితే గట్టి తన్నులు తిన్నాను. అది కూడా నేను చేసిన పొరపాటే. ఏంటంటే చిన్నప్పుడు పనికిరాని ప్లాస్టిక్ డబ్బాలకి ఐసులు ఇస్తామనుకుంటే ఐస్ ఆయన వచ్చిండు. నేను కూడా పనికిరాని డబ్బాలంటే నాన్న వాళ్ళది వ్యవసాయం కదా, ముందుకొట్టిన డబ్బాలన్నీ ఒక పక్కన పడేస్తే వాటిలో ఒక 2 డబ్బాలు తీసుకెళ్ళి ఐసులకేసాను. ఐస్ ఆయన కూడా 4 ఐసులు ఇచ్చిండు 2 డబ్బాలకి. అబ్బా! 4 ఐసులు ఇచ్చిండు, భలే మంచోడులే అని ఎగురుకుంటూ వచ్చి 4 ఐసులు తినేసి ఆ పుల్లలో ఆ దగ్గరలో పడేసా. ఐస్ పుల్లలు ఖాళీగా ఉన్న పుల్లలు. అమ్మమ్మ పొలం కాడ నుంచి రాంగోలేనే ఆ పుల్లలు చూసిందనుకుంటా. ఒక పైపు తీసుకొని వచ్చి నువ్వు డబ్బాలేసి ఐసులు తీసుకున్నావని ఏమి కొట్టుడు కొట్టింది. ఇక తనకి అందకోకుండా రోడ్డుకి ఎక్కేసాను. నాన్న పొలం నుంచి వచ్చిన దాకా ఆ రోడ్డు మీదే ఉండి నాన్నతో చెప్పాను, పనికిరాని డబ్బాలు ఐసులకి వేసుకుంటే అమ్మమ్మ కొట్టింది నాన్న అంటే, నాన్న నన్ను తీసుకొని వెళ్ళి పనికిరాని డబ్బాలే కదా ఎందుకు కొట్టిన పిల్లని అని నాన్న అడిగితే, అయ్యా నీ పిల్ల పనికిరాని డబ్బాలు కాదు రాతిని డబ్బాలు వేసి ఐసులు తీసుకుంది, వాటితో పాల తేపాలు ఒకటి తీసుకుందామని పక్కన పెట్టింది అంది. అప్పుడు అర్థమైంది అయి పనికొచ్చి